హలో అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనిషి భత్యం అనే ఒక కథ చెప్తా. ఓసారి దేవుడు ఎడ్లను పిలిచి మీకు ఇంత భత్యం ఇస్తానన్నాడు. అవి మాకు అంత భత్యం వద్దు స్వామి, మనుషులకి ఇయ్యి అని చెప్పాయి. అలాగే ఎన్నో జీవులు వాటి భత్యంలో వాటా మనుషులకు ఇచ్చినాయన్నమాట. అందుకే మనిషి ఎన్నో జీవరాశులకి కృతజ్ఞతతో ఉండాలంట. ముందు కాలంలో అందుకే పశువుల్ని పక్షుల్ని పూజించడం, వాటికి తినడానికి ఏమైనా పెట్టాక తాను తినడం మనిషి సంస్కృతిగా చేసుకున్నాడు. మా అమ్మమ్మ ఈ కథ నాకు చెప్పింది. తాను తినేటప్పుడు ఒక పిడిస అన్నం పక్కన పెట్టి తిన్నాక దానిని బయట వేసేది. కాకులో కుక్కలో దానిని తింటుంటే చూసి కృష్ణ అర్పణం అనుకునేది. ఎట్లుందండి కథ?